సో ఇవాళ ఫ్రైడే అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను ఎవరెవరు ఏం చెప్తారో తెలియదు. సో ఆ టాక్ ఏంటో తెలుసుకుందాం రండి. బ్రదర్, మిస్టర్ మజ్ను అనబడే సినిమా ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ గుడ్ అండి, చూడొచ్చు. సెకండ్ హాఫ్ అసలు చూడబుద్ది కాదు. బయటకు వద్దామని ఉద్దేశం ఉంటుంది మీకు. ఎప్పుడెప్పుడు బయటకు వద్దాం. రొటీన్ స్టోరీ, ఫ్లాప్ అసలు ఏం లేదు, ఫ్లాటే లేదు. మజ్ను అనే సినిమా కూడా ఒక సినిమా తాలూకు టైటిలే 2 సార్లు వాడారు. ఇలా అదే టైటిల్ పెట్టడం వల్ల సినిమాకి మీరు వద్దామని ఇంట్రెస్ట్ ఉంది అసలు? సేమ్ స్టోరీ, అదే తొలి ప్రేమ. తిప్పి తిప్పిటే తీసుకొచ్చాడు. సెకండ్ హాఫ్ అసలు చూడలేము. సేమ్ అదే లవ్ స్టోరీ, సేమ్ అదే తిప్పి అదే కొడుతున్నాడు. వాళ్ళు విడిపోవటం, హీరోయిన్ విడిపోవటం, మళ్ళీ తర్వాత హీరో విడిపోవటం, అదే రొటీన్ అవుతూ ఉంటుంది. నచ్చక బయటకు వచ్చేసి ఇంకా చూడండి. కొత్తగా ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు అసలు. ఇంకా కొద్దిగా డిఫరెంట్గా తీసుకుంటే బాగుంటుంది. మూవీస్ నాట్ అప్ టు ద మార్క్. హీరోయిన్ సీరియస్లీ బాగాలేదు. హీరోయిన్ చూసి నీరసం వచ్చేస్తుంది. యాక్చువల్లీ కథ పర్లేదు, బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా హెవీగా పెట్టేసాడు. ఫస్ట్ హాఫ్కి నీరసం వచ్చేసింది. మ్యూజిక్ ఇస్ ఫైన్. హీరోయిన్ అయితే అబ్సల్యూట్లీ వర్స్ట్. హీరోయిన్ కాకుండా వేరే వాళ్ళు ఎవరిని పెట్టినా బాగుండదు. యాజ్ యూజువల్ మళ్ళీ ఇంకా ఇంకో రీలాంచ్ కోసం చూసుకోవాలి. వన్ టైం వాచ్ అంటే ఒక లవ్ స్టోరీ, బేసికలీ లవ్ స్టోరీ అనమాట. సినిమా బోర్ ఏమైనా కొట్టిందా? అంటే కొంచెం అక్కడక్కడ బోరింగ్ ఉంది. కొంచెం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో కొంచెం స్లోగా వెళ్ళింది అనిపించింది సినిమా. హీరోయిన్ బాగా చేసింది. హీరోయిన్ క్యూట్గా ఉంది, బాగానే చేసింది. స్టోరీ నార్మల్ లవ్ స్టోరీ. ఫుల్ కంప్లీట్ లవ్ స్టోరీ అండి. మొత్తం లవ్ స్టోరీ ఉంది. కొత్తగా తీశాడు, బాగుంది, చూడొచ్చు. అంటే మొన్న 4 సినిమాలు వచ్చాయి, అందరూ బాగుందన్నారని వెళ్తే తలకాయ పోట్లు వచ్చాయి. కొన్ని సినిమాలు 2 సినిమాలు చూస్తే కొంచెం జెన్యున్గా అయిపోయింది. మీకు నచ్చిందా సినిమా? మీకు నచ్చిందండి, చూడొచ్చు. అంటే ఒక కొత్త టైప్ లవ్ స్టోరీ అనమాట ఇది. అంటే ఫస్ట్ అమ్మాయి ప్రేమిస్తుంది, తర్వాత అబ్బాయికి ఇష్టం లేకుండా ప్రేమిస్తే, తర్వాత అమ్మాయి దూరం అయిన తర్వాత అబ్బాయి ఎలా మళ్ళీ ఇష్టపడతాడు అనేసి. హైలైట్ అంటే ఇక ఫ్యామిలీ అండి సెంటిమెంట్. పర్ఫార్మెన్స్ బాగానే చేశారు ఇద్దరు, హీరోయిన్ బాగానే చేశారు. స్టోరీ అయితే ఓల్డ్ స్టోరీ. అది స్ట్రైట్ నరేషనే, కానీ ముందే తెలిసిపోతుంది మనకి ఏం చదువుతుంది అని చెప్పేసి. కాలేకపోతే ఇంట్రెస్టింగ్ తీశారు అంతే. ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషన్స్ చూపించాడు. కొంచెం ఓవరాల్గా గుడ్ అండి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది. ఓవరాల్ అంటే సూపర్ హిట్ కాదు, అలాంటి ఫ్లాప్ కాదు. ఓకే అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే అఖిల్ నుంచి ఒక మాస్, అంటే ప్రతి మూవీలో గ్రాండ్గా అంటే 100 crores 200 అంటే రిచ్ పీపుల్గా ఆ క్యారెక్టర్ చేయకుండా ఏదైనా ఒక పక్కింటి అబ్బాయి లాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అలాంటి క్యారెక్టర్ వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. హైలైట్స్ అంటే అదే అండి, ప్లెజెంట్ సింపుల్ మూవీ, యూత్ లవ్ స్టోరీ. మేడం, మిస్టర్ మజ్ను సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, అఖిల్ యాక్టింగ్ సూపర్, చాలా బాగా చేశాడు. సినిమాలో హైలైట్స్ ఏమనిపించాయి? ఒక మంచి ఇంట్రెస్టింగ్ సీన్ చెప్పండి. ఇంట్రెస్టింగ్ సీన్ అంటే అన్నీ బాగానే ఉన్నాయి. యాక్టింగ్ చేశారు, చాలా యాక్టింగ్ చేశాడు. అస్సలకి సెంటిమెంట్ కానీ ఏడుపు యాక్షన్స్, కొన్ని చాట్ల తర్వాత ఎమోషన్స్ బాగా చేశారు. ఇంతకుముందు సినిమా అనగా రొటీన్ ఏం కాదండి. ఇంకా లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ ఎలా ఉంటాయండి? తొలి ప్రేమ, బిఫోర్ పవన్ కళ్యాణ్ స్టోరీ, ఇట్లా అన్నీ ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి. రొటీన్ అంటే ఏదైనా లవ్ సీన్లో కొన్ని కొత్తగా డిఫరెంట్ ఉంది. ఇది బాగుందండి. లేదు, బాగుంటుంది. యూ విల్ ఎంజాయ్ ద మూవీ పక్కా. మిస్టర్ మజ్ను క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా బాగుందన్న. స్టార్టింగ్ అంటే ఒక రేంజ్లో తీసుకువెళ్ళారు, కానీ క్లైమాక్స్ కొంచెం ల్యాగ్ అనిపించింది. స్టోరీ కొంచెం బాగుంది. స్టోరీ అంటే బాగుంది స్టోరీ, కాకపోతే క్లైమాక్స్ ల్యాగ్ అవడం వల్ల కొంచెం అంతే. డైరెక్షన్ బాగుందన్న, కాకపోతే యాక్షన్ బాగుంది. అఖిల్ది చాలా డెవలప్ అయ్యిండు. అదేం లేదు, కానీ ఏఎన్ఆర్ అదేం కాదు. క్లైమాక్స్ అంటే కొంచెం ల్యాగ్ ఉంది అంతే. సినిమా అయితే సూపర్ ఉంది, నాకైతే నచ్చింది. ప్రీవియస్గా నా చేతిలో చేసింది కదా, సో దాని మీద చాలా ఇంకా ఇంప్రూవ్ అయింది, చాలా బాగా చేసింది. గ్లామర్ అస్సలు కాదన్న, క్లియర్ పర్ఫార్మెన్స్, చాలా కరెక్ట్గా షూట్ చేసింది. క్లైమాక్స్ కొంచెం బాగుంటే బాగుండేది. అఖిల్ పర్ఫార్మెన్స్ బాగుంది, అన్నిట్ల కన్నా అన్ని సినిమాలు లేక బాగుంది. చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్ చాలా ఎమోషనల్ ఉంది, ఇంటర్వెల్ ముందు సీన్. దాని తర్వాత కూడా చాలా బాగుంది. ఎండింగ్లో కూడా ఆల్మోస్ట్ బాగా ఏడిపించేశారు. చాలా ఎమోషనల్ ఉంది. అండ్ యాక్టింగ్ ఈజ్ కంప్లీట్లీ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఫస్ట్ మూవీ కన్నా సెకండ్ 2 ఇవి 2 కూడా హైలైట్. మేడం, నెగటివ్గా చెప్తున్నారా చాలా మంది సినిమా బాగాలేదు? లేదు, చాలా బాగుంది. స్టోరీ ఎలాంటిది? ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్.
బాగుందండి చాలా బాగుంది మూవీ. అఖిల్ డాన్స్ నచ్చింది. డాన్స్ మాత్రమే నచ్చిందా? డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా నచ్చింది. కథ ఎలా ఉంది సినిమా? ఓకే బాగుందండి. కథ బాగానే ఉందా? బాగానే ఉంది. జనర్ అదే లవ్ స్టోరీయా, ఫ్యామిలీ స్టోరీయా? లవ్ స్టోరీ. మాకైతే ఓకే ఓవరాల్గా నచ్చింది. సో చూసారు కదండి, మిస్టర్ మజ్ను టాక్ కొంచెం డివైడ్ టాక్ వచ్చిందనే చెప్పాలి. కానీ కొంతమంది లేడీస్కి ఈ సినిమా నచ్చింది. అందులో కొన్ని రొమాంటిక్ ఆహ్లాదకరమైన కామ్ సీన్స్ ఉన్నాయి, రొమాంటిక్ కామెడీ సీన్స్ ఉన్నాయి కాబట్టి ఏవో నచ్చింది అనుకోవచ్చు. సినిమా ఎలా ఉందో చూస్తే కానీ మనం చెప్పలేం. కానీ ప్రేక్షకుల స్పందన అయితే మటుకు అటు ఇటు తక్కేళ్ళలో బ్యాలెన్స్ అవుతూ వచ్చింది మిస్టర్ మజ్ను అనే సినిమాకి. సో మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే స్టే ట్యూన్ టు అవర్ సుమన్ టీవీ నెట్వర్క్.